అందరికీ నమస్కారం. చేసేది రామజపం, ప్రవర్తించేది రాబంధువులాగా అన్నట్లుగా ఉంది నరేంద్ర మోడీ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ పొత్తు కోసం చంద్రబాబు నాయుడు అనేటటువంటి చిత్తులమారి రాజకీయవేత్త ఎందుకు పరితపించాడో, ఎందుకు కాళ్ళవేళ్ల పడి మరీ తెచ్చుకున్నాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత జరిగినటువంటి హింసను చూస్తే అర్థమైంది. ఏదైతే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓటమి పాలవుతున్నాడని తెలియగానే ఫ్రస్ట్రేషన్ ని అప్పటి ఎన్నికల కమిషనర్ అయినటువంటి గోపాల్ ద్వివేది దగ్గరికి వెళ్లి చొక్కా పుచ్చుకున్నంత పని చేసి అతను ఫ్రస్ట్రేషన్ ని వెళ్ళగక్కాడు. ఈ రోజున కూడా పెద్ద ఎత్తున టర్న్అవుట్ అవగానే మరి పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచారనేటటువంటి వార్తలు రాగానే తాను ఏదైతే ఆశించి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాడో, అంటే పగలు భారతీయ జనతా పార్టీతో, రాత్రి కాంగ్రెస్ పార్టీతో. ఎందుకంటున్నానంటే షర్మిలాని తీసుకొచ్చి ఎంతటి నీచమైన మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, రక్త స్పర్శ తోబుట్టు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనిపించాడో మనం చూసాం. అంటే ఇన్ని కుట్రలు చేసి, ఇన్ని కుతంత్రాలు చేసినా గానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ శ్రేణుల యొక్క రిపోర్టులు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ భారీ విజయం సాధించబోతుందనేటటువంటి సమాచారం వచ్చిన తర్వాత ఇక తన ముందు నిలిచినటువంటి అంశం ఒకటే. అదేమిటంటే పప్పు అయినటువంటి తన బిడ్డ రాజకీయ కెరీర్ ని కాపాడుకోవాల. తన రాజకీయ కెరీర్ ని కాపాడుకోవాలంటే తన సామాజిక వర్గం ఎప్పుడు కూడా పోరాటాలు, వీధి పోరాటాలకు వెంటబడి రాదు. తమ సామాజిక వర్గం ఎప్పుడు కూడా రూపాయల లాభం ఉంటేనే బయటకు వస్తుంది తప్ప రాజకీయాలు చేయటం కోసమో, లేకపోతే రాజకీయాల్లో ఒకళ్ళని సమర్థించడం కోసమో వచ్చి బయటకు వచ్చేసి ఘర్షణలో పాల్గొనేటటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. మరి భవిష్యత్తులో లోకేష్ అనే పప్పు రాజకీయాల్లో రాణించాలి అంటే ఈ ఎన్నికల్లో తమతో కలిసి ఉన్నారు అనుకున్నటువంటి కాపులు వాళ్ళతోనే శైల్ అవ్వాలి, వాళ్ళతోనే కంటిన్యూస్ గా ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేయాలి అంటే మరి అమ్ముడు పోయినటువంటి పవన్ కళ్యాణ్ ని మరింత ఇరికించాల. పవన్ కళ్యాణ్ సినిమాల్లో పెద్దగా సక్సెస్ కాలేదు. 25 సినిమాలు తీస్తే పట్టుమని ఒక 5 సినిమాలు కూడా సూపర్ హిట్ అయినటువంటి దాఖలాలు లేవు. సినిమాల్లో ఫెయిల్, మరి వ్యక్తిగత జీవితంలో ఫెయిల్, పెళ్ళాల వ్యవస్థని అపహాస్యం చేశాడు. కార్లను వాడినట్లు భార్యలను వాడాడు, భార్యలను మార్చాడు కార్లను మార్చినట్టు. మరి వ్యక్తిగత జీవితంలో ఫెయిల్, సమాజానికి సంకేతం ఇవ్వడంలో ఫెయిల్, సమాజానికి ఆదర్శంగా నిలవడంలో ఫెయిల్. కానీ ఒక్క విషయంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. ఒక 60-70% మంది కాపులు, అంటే ఒక 30% కాంక్రీట్ గా అటు కాంగ్రెస్ కి, సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్సీపీకి కాంక్రీట్ గా బద్దులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవరేం చేయలేరు. పవన్ కళ్యాణ్లు లేకపోతే చిరంజీవులు ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏమి చేయలేరు. కానీ ఆ మిగిలిన వాళ్ళలో మెజారిటీ వాళ్ళని, ఒక 60-70% మందిని
గంపగొత్తగా తెలుగుదేశం పార్టీకి అమ్మివేయటంలో మాత్రం, తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు ఈ పవన్ కళ్యాణ్. అయితే ఈ పవన్ కళ్యాణ్ కోసము జబ్బలు జరిచి ఇళ్లలో తల్లిదండ్రులను సైతం ధిక్కరించి మరి వాళ్ళ భవిష్యత్తును కూడా పణంగా పెట్టి పవన్ కళ్యాణ్ కోసం మరి అడ్డదిడ్డంగా అస్తవ్యస్తంగా ప్రవర్తించేటటువంటి ఈ యొక్క జన సైనికులు లేదా పిల్ల సైనికులు అనేది వాళ్ళని ఉపయోగించుకున్నాడు చంద్రబాబు నాయుడు. అతను ఉపయోగించుకోవటం ఏ స్థాయిలో ఉపయోగించుకున్నాడంటే, ఈ ఎన్నికల తర్వాత జరిగినటువంటి అల్లర్లకు ప్రధానమైనటువంటి కారణం తాను ఆశించిన విధంగా కూటమి కట్టినా గానీ వైఎస్ఆర్సీపీని ఓడించలేకపోతున్నాననే బాధ. ఆ తర్వాత ఇక రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీని ఢీకొనాలన్నా, మరి రోడ్ల మీదకి నాయకులు రావాలన్నా, మనకు వాస్తవంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడిని నంద్యాలలో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొస్తుంటే ఒక్కడు కూడా రోడ్డు మీదకి రాలా. ఇది అందరికి తెలిసిన సత్యం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకున్నాడో అప్పుడు వాళ్ళలో కథలకు వచ్చింది, కాస్త ధర్నాలు ఉద్యమాలు అంటూ చేశారు. ఇది జగమెరిగిన సత్యం. అదే విధంగా ఈ కాపులంతా కూడా తెలుగుదేశంతో కలిసి ట్రావెల్ చేసినటువంటి, పవన్ కళ్యాణ్ ద్వారా తెలుగుదేశం దగ్గరైనటువంటి కాపులంతా కూడా తెలుగుదేశంతోనే సైల్ అవ్వాలి, తెలుగుదేశంతోనే ట్రావెల్ కావాలి అంటే వాళ్ళని ఇరికిచ్చాలి. కాబట్టి ఈ అల్లర్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ చూసినా సరే, మరీ ముఖ్యంగా మా గుంటూరు జిల్లాలో సాక్ష్యాధారాలతో సహా నేను చెప్పగలను. మల్లవోలు అనే ఉంది, పిల్లుట్ల జంట గ్రామాలు అవి. మల్లవోలులో కాపు సామాజిక వర్గం 30% కట్టుదిట్టంగా కాంగ్రెస్ కి తర్వాత వైసీపీకి కట్టుబడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో సింగరయ్య అనేటటువంటి ఒక పెద్ద ఆయన, 70 సంవత్సరాల వయసు అయింది. అతను తీసుకెళ్లి పరాయి వాళ్ళ నుంచి వచ్చినటువంటి పిల్ల సైనికులు కాళ్ళు చేతులు ఇరగొట్టారు. అతను నాకు మాజీ పేరెంట్, వాళ్ళ పిల్లలు నా దగ్గర చదువుకున్నారు కాబట్టి అతను వ్యక్తపరిచినటువంటి ఆవేదనని నేను మీతో షేర్ చేసుకుంటాను. అతను ఏమన్నాడంటే, మా కాపులని అడ్డం పెట్టుకొని మా కాపులు జీవితాంతం, మా కాపుల మీద ఇప్పుడు కేసులు, ఆ పిల్లలు ఎవరో కూడా నాకు తెలియదు, మా ఊరు కాపులు కాదు వాళ్ళు, కానీ నన్ను కొట్టిన వాళ్ళు జై కాపు జై పవన్ అంటూ నన్ను కొట్టారు, నా కాలు విరిచారు, చెయ్యి విరిచారు. కానీ వాళ్ళ మీద కేసులనే ఉంటాయి. చంద్రబాబు నాయుడికి కావాల్సింది అది. చంద్రబాబు నాయుడికి వాళ్ళ కేసులు చూసుకుంటానికి తెలుగుదేశం పార్టీ అండదండలు కావాలి, తెలుగుదేశం పార్టీ ఇచ్చేటటువంటి కాసులు కావాలి అనేటటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళని నెట్టడం కోసం వాళ్ళ చేతే దాడులు చేయించాడు. ఒక మల్లవోలే కాదు, సత్తనపల్లి నియోజకవర్గంలో తొండపుంది, మాదలుంది, నర్సరావుపేట రూరల్ ఉంది, మరి మాచర్లో ఘర్షణ జరిగిన ఊళ్ళు కానీ ఏ ఊరైనా తీసుకోండి, కాపు సామాజిక వర్గం ఉనికి ఉన్న చోట మాత్రమే దాడులు జరిగాయి. ఎంతవరకు కూడా బరి తెగించారంటే, ఈ బరి తెగింపుకు కారణం ప్రధాన నిందితుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పొత్తు కుదిరిన వెంటనే చంద్రబాబు నోటి వెంట వచ్చినటువంటి మాటలు ఏంటంటే, జగన్ రెడ్డి దీర్ఘంగా మాట్లాడాడు, ఇక అయిపోయింది, ఎన్నికల కమిషన్ పరిపాలన వచ్చేసింది, ఇక మేమేంటో చూపిస్తాం అంటూ తడాక ఛాలెంజ్ విసిరాడు. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో రాళ్లతో కొట్టండి, మీ జన సైనికుల సింబల్ అయినటువంటి గాజు గ్లాసును పగలగొట్టి గాజు గ్లాసుతో పొడవండి లాంటి ద్వేషపూరితమైనటువంటి ఈ వ్యాఖ్యల కారణంగా యువత ఎంత దారుణంగా తయారైందంటే,
అనంతపురం జిల్లాలో వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నటువంటి వెంకటేష్ అనేటటువంటి కుర్రవాడు తన తల్లి కన్న తల్లి సుంకమ్మ, తన కన్న తల్లి ఏ పార్టీకి ఓటేసి ఇచ్చావమ్మా అని అంటే వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి వచ్చానని చెప్పినందుకు సుత్తె తీసుకొని తల మీద కొట్టి చంపాడు. ఇంతకన్నా దుర్మార్గం ఏమన్నా? ఇంతకన్నా అమానం ఏమేమన్నా ఉందా? దీనికి ప్రేరేపించిన వాడు చంద్రబాబు అయితే చంద్రబాబుకి ఓతాన్ని ఇచ్చిన వాడు నరేంద్ర మోడీ. కాబట్టి నరరూప రాక్షసుడు ఎవరన్నా ఉన్నాడంటే నరేంద్ర మోడీ. అతను రామభక్తుడు కాదు, రాబంధువు అంటానికి ఇంతకన్నా సాక్ష్యం లేదు. అదేవిధంగా విజయరాయ అని ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో పెరవలి మండలం. ఆ విజయరాయలో తండ్రి వైసీపీకి ఓటేసి వచ్చాను అని చెప్పినందుకు తన కన్న కొడుకు నేను టీడీపీలో తిరుగుతా ఉంటే నువ్వు వైసీపీకి ఓటేసి వస్తావా అని చెప్పేసి ఇనప రాడ్డు తోటి వీపు మీద ఎర్రగా కందిపోయే విధంగా కొట్టాడు. ఎంత దుర్మార్గం, ఏ రకంగా తయారవుతుంది ఈ పరిస్థితి? వీళ్ళ యొక్క విద్వేషానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు అండ్ కో అంటే రామోజీరావు, రాధాకృష్ణ వీళ్ళందరూ ఆశించింది ఏంటంటే ఈ ఎన్నికల సందర్భంలో 4-5 మర్డర్లు జరగాలని ఆశించారు. ఏ ఒక్క మర్డర్ జరగకపోగా ప్రశాంతంగా ఎన్నికలు పోలయి 80% రీచ్ అయ్యి 80% కూడా క్రాస్ అవటంతో ఇక వీళ్ళకేమీ అర్థం కాల. కానీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో ప్రతి ఛానల్లో కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్తే ఒక్క ఈనాడు ఛానల్ మాత్రం హింసను ప్రేరేపిస్తూ అక్కడ కొట్టుకున్నారు, ఇక్కడ కొట్టుకున్నారు, అక్కడ కొట్టారు, ఇక్కడ కొట్టారు, హింసను ప్రజ్వరిల్లేలాగా చేసింది ఈనాడు. వాళ్ళు అంతటితోటి శాంతించలేదు. ఏదైతే ప్రశాంతంగా జరిగిపోయేదాన్ని జీర్ణించుకోలేకపోయారు. పెద్ద ఎత్తున మహిళలు తరలి రావడాన్ని జీర్ణించుకోలేకపోయారు. గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికంగా ఓటు శాతం పోలవటాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇక దీంతో ఏదైతే ఎన్నికల కమిషనర్ కి మొరపెట్టుకొని వాళ్ళు ఏ జిల్లాల్లో అయితే వాళ్ళకు అనుకూలమైనటువంటి పోలీసు వారిని డిఎస్పీ స్థాయి వాళ్ళను, సిఐ స్థాయి వాళ్ళను మార్చేసుకొని పురంధేశ్వరి ఇచ్చినటువంటి లిస్టు ప్రకారం వేసుకున్నారో వాళ్ళు వేసుకున్న ఆ యొక్క పోలీసు ఉద్యోగస్తుల చేత ఈ అరాచకాలు సృష్టించారు. ఈ అరాచకాలు కొనసాగిస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులనేమో గృహ నిర్బంధం చేశారు. టీడీపీ వాళ్ళని యథేచ్ఛగా తిరగనిచ్చారు. ఇలాంటి ఉడత ఊపులు ప్రజాస్వామ్యానికి పనికిరావు. ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు లేకుండా ఏమీ చేయలేరు. ఇది 2024 జూన్ 4వ తేదీన రేపు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైనప్పుడు వీళ్ళందరికీ కూడా అర్థమవుతుంది ప్రజా తీర్పు ఎంత బలంగా ఉందో, ప్రజలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలిచారో చాలా స్పష్టమవుతుంది. కానీ యువతని అంత ఫ్రస్ట్రేషన్ లోకి నెట్టి తన జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని చంపుకునేటటువంటి స్థాయికి చేర్చి చేర్చినటువంటి దుష్టులను రాజకీయ ప్రయోజనాల కోసం ఎంత దుర్మార్గానికైనా గతంలో మనం చూసాం. చంద్రబాబు నాయుడు హరిజన ఆవాసాలు, కాంగ్రెస్ పార్టీ దేవాలయాలని చెప్పుకునేవాడు. హరిజనులంతా కూడా గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసేవాళ్ళు. వాళ్ళల్లో చీలిక తీసుకొచ్చి హరిజనుల్లో మాలలు వేరు, మాదిగలు వేరు వర్గీకరణ పేరుతోటి మాదిగల్ని దగ్గర తీసుకొని చుచ్చుబెట్టినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు. ఈ రోజున ఇదే కాపులు జీవితాంతం తన వెంట శైలి అవ్వాలి, వాళ్ళని కేసుల్లో ఇరికించాలి, కేసుల భయంతో వాళ్ళు నా వెంటే తిరగాలి, తద్వారా నా బిడ్డ లోకేష్ కాళ్ళ చుట్టూ తిరగాలనేటటువంటి దొంగ రాజకీయం, జిత్తులు మారి రాజకీయం చేశాడు.
దీని యొక్క ఫలితాన్ని భవిష్యత్తు కాలంలో వాళ్ళు పాపం అనుభవిస్తారు. కానీ విజ్ఞులైనటువంటి అన్ని కులాలకు, అన్ని మతాలకు చెందినటువంటి ప్రజలు చాలా విజ్ఞత ప్రదర్శించారు. ఇటువంటి జిత్తులు మారి రాజకీయాలకు కాలం చెల్లింది. ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ప్రజాస్వామ్యం ఎవరైతే మేలు చేశారో, ప్రజల పక్షాన ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నిలబడింది అనేది రేపు ఎన్నికల ఫలితాల్లో స్పష్టం కాబోతా ఉంది. కానీ ఇలాంటి అరాచకాలు సమాజానికి మంచిది కాదు. వీటికి ఫుల్ స్టాప్ పెట్టండి. దయచేసి కుట్రలను అర్థం చేసుకోండి. విజ్ఞులై ప్రజలు మెలగండి అని మాత్రమే నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కోరదలుచుకున్నాను. నమస్తే.